ఫోటోని మిస్యూజ్ అవ్వు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఆ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో దాదాపుగా ప్రదర్శిస్తూ ఉన్నారు. సుమారుగా 12,000 ఫోటోలు ప్రదర్శిస్తున్నారనేది ఒక అంచనా. రాజ్యాంగం పరంగా డిప్యూటీ సీఎం అనేటువంటి పదవే లేదు. అలాంటప్పుడు ఆయన ఫోటోలు ఎందుకు ప్రదర్శించాలి అనేటువంటి ప్రశ్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కొండలరావు గారు వేస్తూ ఉన్నారు. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. కాకపోతే హైకోర్టు పిటిషన్ని స్వీకరించలేదు. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, బాగ్చి, అలాగే మరొక జడ్జి ముగ్గురు కలిసి ఈ పిటిషను అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ ఫోటోల ప్రదర్శన వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏంటి అనేటువంటి ప్రశ్న జడ్జెస్ నుంచి కొండలరావు తరఫు అడ్వకేట్కి వచ్చింది. అయితే ఆయన తన వాదనను వినిపిస్తూ కేవలం రాజకీయపరమైనటువంటి ప్రాపగండ కోసం రాజకీయపరంగా ఒక ఎత్తుగడలో భాగంగానే ఇవి ప్రదర్శించారు. ఇది ప్రజాధనము, ప్రభుత్వ ధనము, దీన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు. రాజ్యాంగపరంగా లేనటువంటి పదవిని క్రియేట్ చేసి ఆ పదవిలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెట్టి ఆయన ఫోటోల్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం అనేది చట్టానికి వ్యతిరేకము, సుప్రీంకోర్టు నిబంధనలకి, రాజ్యాంగానికి విరుద్ధము అనేటువంటి వాదనలను వినిపించారు. అవన్నీ విన్న తర్వాత జడ్జెస్ మాత్రం చాలా క్లియర్గా మీకు వచ్చేటువంటి వ్యక్తిగతమైన నష్టం లేదు, మీ ఇష్యూస్ని సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి పిటిషన్లు వేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పి జడ్జెస్ వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టులో కూడా ఆయన పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. ఒక రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఆయన పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించడం కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు ఆయన. అందుకే ఆయన న్యాయ పోరాటం చేశారు. కాకపోతే సుప్రీంకోర్టు కూడా పిటిషన్ని తిరస్కరించింది, కొట్టేసింది. సో దీంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండొచ్చు అనేటువంటి ఒక సంకేతం కోర్టులే ఇచ్చేసాయి. మామూలుగా అయితే ముఖ్యమంత్రి ఎవరుంటే వాళ్ళ ఫోటోలు ప్రదర్శిస్తారు, అలాగే ప్రధానమంత్రి ఫోటో ఉంటుంది. అంతకు మించి సహజంగా ఎవరి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండవు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజు, ఆయన ప్రాముఖ్యత, వీటన్నిటి దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోలు ప్రదర్శిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేది కొండలరావు గారి యొక్క అభిప్రాయం. బట్ న్యాయస్థానాలు మాత్రం వ్యక్తిగతంగా మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు కాబట్టి ఈ పిటిషన్ మేము తిరస్కరిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ప్రభుత్వ కార్యాలయంలో ప్రదర్శించడానికి ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టేనా, ఆమోదముద్ర పడినట్టేనా, రాజమార్గం ఓకే అయినట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.